అర్థమైంది, అర్థం కాలేదా? అర్థమైంది. మరి ఇన్ని రూపాల్లో గౌరవు, విన్యాత్రి ఇన్ని సబ్జెక్ట్స్ని ఇన్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం కలుగుతుందా కలగదా? కలుగుతుంది. ఆ గౌరవ్కి గౌరవం మీద ఇష్టం ఉందా లేదా? ఉంది. విన్యాత్రికి విన్యాత్రి మీద ఇష్టం ఉందా లేదా? ఉంది. ఉంది కదా? విద్యార్థి విద్యార్థికి ఉందా? విద్యార్థికి ఇష్టమే కదా విన్యాత్రి, నీకు నువ్వంటే ఇష్టమేనా లేదా? అలా మన మీద మనకు కలిగే ఇష్టం, మన మీద మనకు కలిగే ఇష్టాన్నే భక్తి అంటాం. చెప్పండి. భక్తి. ఇదేంటి ఇట్లా చెప్తున్నాడు? కృష్ణుడి మీద ఇష్టం కలగడాన్ని కదా భక్తి అంటారు, అవునా కదా? అవును. కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? మన్మనాభవ. చెప్పండి. మన్మనాభ. మద్భక్త, అద్భుత. మద్యాజి, మధ్యాహ్నం. మాం నమస్కురు. అవును. నన్నే ఇష్టపడండి, నాతోనే ఉండండి, నన్నే శరణు వేడండి, నాతోనే అంటే నన్ను నేనే ఇష్టపడాలి అన్నమాట. నిన్ను నువ్వే ఇష్టపడాలి, నిన్ను నువ్వే ప్రేమించాలి, నిన్ను నువ్వే కూడి ఉండాలి, నీతో నువ్వు కూడి ఉండాలి. అది దాని అర్థం. భక్తి అంటే, భక్తి అంటే ఏంటి చెప్పండి? కూడంట. నీతో నన్ను నేను ఇష్టపడుతూ ఉండడం. ఇప్పుడు మీకు ఒక ఒక గేమ్ చెప్తా. ఒక గేమ్ 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 అయ్యి గేమ్ గేమ్ చెప్పు ఆ గేమ్ మీకు ఒక మిమిక్రీ చేస్తా ఇప్పుడు, చూడండి. మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉంటారు ఇది తెలియనప్పుడు. గౌరవ్, గౌరవ్ వింటున్నావా? ఈ క్షేత్రజ్ఞ తెలియనప్పుడు మనకి మూడు గుణాలు వస్తాయంట. ఏం గుణాలు వస్తాయి? గుడాలు. మూడు గుణాలు వస్తాయి. ఇప్పుడు ఆటలు ఆడుకోవాలనుకో, క్షేత్రజ్ఞం తెలియదు, అది క్షేత్రము ఇది క్షేత్రజ్ఞుడు అనేది తెలియకపోతే నీకు మూడు గుణాలు వస్తాయి. ఒకటి తమో గుణం. ఏంటి చెప్పండి? ఏం గుణం? ఏం గుణం? తమో గుణం. చెప్పాలి అందరూ, విన్యార్థులు కూడా చెప్పాలి. చెప్పకపోతే తమో గుణమే, తమో గుణం ఉన్నట్టు. విన్యాత్రి చెప్పు. ఏం గుణం? తమో గుణం చెప్పు. రజోగుణం చెప్పండి. సత్వగుణం చెప్పండి. మీకు ఈ మూడు గుణాలు అర్థమైతే ఇక మీ అంత తెలివిగల్లోళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. తెలుసా? ఈ గుణాలు తెలియాలి. ఇప్పుడు చూడు, మీ మదర్, అమ్మగారు ఆటలాడుకో గౌరవ్, ఆటలాడుకో అని అన్నారు అనుకో, అప్పుడు నువ్వు, "ఆ, నేను ఆడుకోను" అని ఏడ్చావు అనుకో, దాన్ని తమో గుణం అంటారు. ఏమంటారు? ఎప్పుడు ఆడుతూనే కూర్చున్నావు అనుకో, దాన్ని ఏమంటారు? రజోగుణం అంటారు. అదిగో విన్యాత్రి రజోగుణం. రజోగుణం విన్యాత్రి. రజోగుణమా చూడు. ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయింది పిల్లలు. గురుజీ వస్తుంది ఉమ్, వస్తుంది గురుజీ వెళ్ళిపోయింది ఆ, గమ్మున బయట ఆ, తిన్నగా కూర్చోట్లేదు. ఉమ్. కొంతమంది పిల్లలు గౌరవ్, కొంతమంది పిల్లలు ఆడాలి కాబట్టి ఆడుతున్నా అంటారు. ఏమంటారు చెప్పు? ఏదో ఆడుతున్నా. ఏదో ఆడుతున్నాం, ఏదో వినమన్నారు కాబట్టి వింటున్నాం, ఏదో చదవమన్నారు కాబట్టి చదువుతున్నాం అని ఉంటారా ఉండరా వాళ్ళు? ఉంటా. వాళ్ళని ఏమంటారు? సత్వగుణం వాళ్ళు అంటారు. ఏమంటారు? చెట్టు కూడా. సత్వగుణం చెప్పు. మూడు గుణాలు చెప్పు. తెర కూడా. తమ్ము కూడా. విజ్ఞాతులు గుణం. సత్వగుణం. ఇది మీరు గురుజీ బాగా అర్థం చేసుకోవాలి. భగవద్గీత మొత్తం, భగవద్గీత స్వామి మనకి చెప్పేది ఏంటంటే ఈ డివిజన్, ఈ మూడు మూడు రకాలుగా విభజించడమే తెలివంటే. భగవద్గీతలో ఏమీ లేదు. భగవద్గీతలో ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిదీ మూడు రకాలుగా విభజించి ఆ మూడు రకాల్లో మనం ఉండకూడదు. అలా ఉండకూడదు. చెప్పండి. ఇలా ఉండకూడదు అంటున్నారు చూడు చెప్పు ఎలా ముందు ఉండకూడదు. ప్రతిదాన్ని తమో గుణం, రజోగుణం, సత్వగుణంగా డివైడ్ చేసి ఆ మూడు గుణాల కేటగిరీలో మనం ఉండకూడదు. అదే భగవద్గీత. విన్యాత్రి చెప్పు. తమో గుణం అంటే ఏంటి?
చెప్పుదాం. తమోగుణం అంటే బద్ధకం. అదే బద్ధకం. ఇదే తమో గుణం. తమో గుణం చెప్పు. దేవుడు చెప్తున్నాడు. తమో గుణం చెప్పు. రజోగుణం, సత్వగుణం, సత్వగుణం. ఇప్పుడు చదువుకోమన్నారు అనుకో, నేను చదువుకోను అని ఏడ్చామనుకో, దాన్ని ఏమంటారు? చెప్తున్నాను ఏమంటారు? గుణం. తమో గుణం అంటారు. ఇప్పుడు అలా చేయకో. చదువుకోమన్నారు కదా, మన ఇష్టం వచ్చింది, మన ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకొని అని యాక్టింగ్ చేసామనుకో, దాన్ని ఏమంటారు? రజోగుణం. రజోగుణం. ఆ అదే ఇదిగో ఇదిగో ఇలా చెప్పడానికి కూడా రజోగుణం అంటారు. గౌరవ్, రజోగుణం, దాన్నే రజోగుణం అంటారు. రజోగుణం అట్లా రజోగుణం. రజోగుణం అన్నామనుకో, అది బాగుంది. సత్వగుణం. సత్వగుణం ఎలా ఉంటుంది? సత్వగుణం అసలే గుడ్ కాదు. ఇదిగో చూడు, చాలా మంది, గౌరవ్, విజ్ఞాత్రి, చెప్పండి. ఈ ప్రపంచంలో అందరూ సత్వగుణ బాధితులే. అందరికీ సత్వగుణమే, తెలుసా? ఎలా ఉంటుంది సత్వగుణం అంటే? సత్వగుణం ఎలా ఉంటుంది? మంచిగా ఉండాలి, నన్ను అందరూ మంచి అనుకోవాలి, నన్ను అందరూ మంచిగా పిలవాలి అని చెప్పి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనం. అవునా అది కదా? అవునా? అవును. అదే సత్వగుణం అంటే. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలి. అవునా కదా? అంతేకాదు, స్కూల్లో నేను పొగిడితేనే నీకు హ్యాపీ. అవునా? ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? దీన్నే గుణత్రయ విభాగ యోగం అంటాం. ఏమంటాం? యోగం. కొన్ని చెప్పుకుందామా? భోజనం చేయడం చెప్పండి. తమో గుణం ఏంటి? భోజనం చేయడం. నేను తిన్నాను. ఎలా పడితే అలా, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం అనుకో, దాన్ని తమో గుణం అంటాం. రజోగుణం అంటే ఎక్కువ కారాలు, ఎక్కువ ఉప్పు, ఎక్కువ మసాలా, ఎక్కువ ఫ్రై చేసినవి అవి తింటున్నాం అనుకో, దాన్ని ఏమంటారు? రజోగుణం అంటారు. రజో. సత్వగుణం అంటే ఇష్టపడి తింటాం. పెడతాను. ఇష్టపడి తినడం కూడా అంత మంచిది కాదు. సత్వగుణం బంధం ఏర్పడుతుంది దానివల్ల. ఆడుకోవడం చెప్పు విన్యాత్రి. తమోగుణ, రజోగుణ, సత్వగుణాలు చెప్పు. ఆడుకోవడంలో చెప్పు. ఆడుకోవడంలో గుణాలు చెప్పాలి. ఆడుకోవడంలో ఆడుకోగానే ఈజీగా ఆడుకోవడం, యాక్టివ్ గా ఆడుకోవడం, నిద్రపోతాం. నిద్రపోవడం చెప్పండి. నిద్రపోవడం చెప్పండి గుణాలు. గౌరవ్ చెప్పు, నిద్రపోవడాన్ని చెప్పు. నిద్రపోను. సరిగ్గా నిద్రపోకపోవడం, నిద్ర లేకుండా ఉండడం, ఇవన్నీ తమో గుణం. ఎక్కువసేపు నిద్రపోయారనుకో, అది రజోగుణం. సత్వగుణం అంటే చంద్రాలే పడుకుంటే ఆ సత్వగుణం అంటే ఇన్ని గంటలు పడుకోవాలి కాబట్టి పడుకుంటా అంతే. నిద్ర వచ్చినా రాకపోయినా అలవాటుగా చేయాలి, అది అది సత్వగుణం. అర్థమైందా? ఇలా ప్రతి దాంట్లోనూ తమోగుణ, రజోగుణ, సత్వగుణాలు మూడు వస్తూ ఉంటాయి మనిషికి. ఎందుకు వస్తాయి అని అడగండి. ఎందుకు వస్తాయి అంటే, మన లోపల మూడు జంతువులు ఉంటాయి. జంతువు నేను చెప్తాను కదా. విన్యాత్రి, మన లోపల మూడు జంతువులు ఉంటాయి. ఏంటో తెలుసా? పంది, కుక్క, ఆవు. ఆవు 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 అనాలి. పంది ఎలా ఉంటుంది చెప్పండి? పంది, గౌరవ్ గౌరవ్ వెళ్ళి పంది పంది ఎలా ఉంటుంది? బద్ధకంగా ఉంటుంది, లేజీగా ఉంటుంది. అవునా కదా? ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటుంది, ఎవరు చెప్పినా వినదు, ఎవరి మాటలు వినదు, అది కదా. అదే తమో గుణంగా మనిషికి వచ్చింది. తమో గుణంగా ఉండే వాళ్ళని ఏమనాలి చెప్పు?
పంది యానిమల్ అనాలి. ఏంటి? లేజీగా, బద్ధకంగా, ఎప్పుడు చేస్తానులే, రేపు చేద్దాంలే, పోనీ నేను నిద్రపోతా అనే వాళ్ళని ఏమనాలి? పంది అనాలి. పంది ఏమనాలి? ది పంది అనాలి. రజోగుణంతో అల్లరి చేస్తూ ఉంటే కుక్క కుక్క అనాలి. తెలివి లేకుండా పనులు చేస్తూ ఉంటే సత్వగుణంలో ఆవు ఆవు అనాలి. అర్థమైనా? ఆవుకు తెలివి ఉండదు, సత్వగుణంలో వెళ్ళిపోతూ ఉంటుంది అది. తెలివిగా పనిచేస్తూ ఉంటే మనిషి అనాలి. ఏమనాలి? మనిషి అదే పురుషోత్తమ యోగం. ఎప్పుడైతే మనం ఈ గుణాలకు అతీతంగా వెళ్ళిపోయి ఈ గుణాలు లేకుండా మనం ఉంటామో అప్పుడు మనం పురుషోత్తమ యోగం. అంటే అన్నిట్లోనూ ది బెస్ట్ ఇవ్వగలుగుతాం. ఏం చేస్తాం? అన్నిట్లోనూ బెస్ట్. ద బెస్ట్ అనమాట. అసలు గౌరవ్ ఏదైనా పని చేస్తే ద బెస్ట్ ప్రొఫెషనల్గా ఉంటుంది, 100% పర్ఫెక్ట్గా ఉంటుంది అంటాం. అలా చేయగలిగేదాన్నే పురుషోత్తమ యోగం అంటాం. ఏమంటాం? ఏమంటావు? పురుషోత్తమ యోగం, ది బెస్ట్. ప్రతిదీ ది బెస్ట్ ఇస్తావు నువ్వు. ఏది చెప్పినా ఏది చేసినా ద బెస్ట్ అనమాట. అలా మనం ఉన్నప్పుడు మనకి అహంకారం వస్తుంది. ఏమొస్తుంది? గర్వం వస్తుంది. ఏమొస్తుంది చెప్పాలి విన్యాత్రి? గర్వం వస్తుంది. అవునా? నాకు తెలుసుంటాను. ఇదే అసుర సంపద, దైవీ సంపద అని రెండు ఉంటాయి. చెప్పండి. దైవీ సంపద, అసురీ సంపద. అక్షయ సంపద ఏదైతే చేయకూడదో అదే చేస్తామనేది అసుర సంపద. రాక్షసుడు. Bad words. రాక్షస సంపద అనమాట. దైవీ సంపద అంటే ఏదైతే చెయ్యాలో, ఏదైతే మంచి అని అందరూ అంటారో అదే చేయడం, అందరి చేత మంచి అనిపించుకోవడం. ఇది దైవీ సంపద అనమాట. అర్థమైందా? సో దైవాసుర సంపద విభాగ యోగం, ఏది చెడు, ఏది మంచి, ఏది మనం తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏది గ్రహించాలి, ఏది గ్రహించకూడదు అనేటటువంటి విజ్ఞత ఏదైతే ఉంటుందో అది దైవాసుర సంపద్ విభాగ యోగం. చెప్పండి. దైవాసుర దైవాసుర దైవాసురక విజయ యోగం సంపద్ విభాగ యోగం అన్నమాట. ఈ దైవాసుర సంపద్ విభాగ యోగం తర్వాత మనకు కలిగేదే పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ. కాన్సన్ట్రేషన్. ఏం కలుగుతుంది మనకి? శ్రద్ధ. శ్రద్ధ. శ్రద్ధ శ్రద్ధ చెప్పండి. శ్రద్ధ ఈ శ్రద్ధ మళ్ళీ మూడు రకాలు ఉంటుంది: తమో గుణం, రజోగుణం, సత్వగుణం. చెప్పండి. రజోగుణం, సత్వగుణం. మీరు ప్రతిదాన్ని ఈ మూడు గుణాలుగా డివైడ్ చేయాలి. గౌరవ్, విన్యాత్రి, నేను కూడా మీ అంతప్పుడు భగవద్గీత నేర్చుకుంటే మా గురువు గారు ఇదే హోంవర్క్ ఇచ్చారు. ప్రతిదాన్ని మూడు గుణాలు చేయాలి. ప్రతిదాన్ని. అర్థమవుతుందా? ప్రతి పనిని మూడు గుణాలు. తమో గుణం ఏంటి, రజోగుణం ఏంటి, సత్వగుణం ఏంటి. కూర్చుంటున్నాం, తమో గుణంలో కూర్చోవడం ఎలా ఉంటుంది? ఎలా పడితే అలా కూర్చుంటాం, ఇలా ఇలా కూర్చుంటాం. అదే రజోగుణంలో ఎలా కూర్చుంటాం? సత్వగుణంలో వెన్నుపూస వంచేసేసి ఇలా అతి వినయం అనమాట సత్వగుణం అంటే. ఇట్లా నమస్కారం అండి, నమస్కారం, అట్లా. అది సత్వగుణం. అది వద్దు మనకి. వెన్నుపూస నిటారుగా ఉంచి చక్కగా వెన్నుపూస, మెడ, తల సమానంగా పెట్టుకొని ఒక ఆసనంలో కూర్చున్నట్టుగా కూర్చుంటే అది ఈ మూడు గుణాలకి కానిది. ఇలా కూర్చు, ఇలా 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 ఉంటారు చూసా, నమస్కారం అండి, నమస్కారం అంటారే, అది సత్వగుణం. ఇంకొంతమంది ఏమంటారు? నమస్తే అంటారు. అవునా కదా? కొంతమంది నమస్తే ఎలా పెడతారు? నమస్తే అండి అన్నారు అనుకో, అదేంటి? రజోగుణం. రజగుణం నమస్తే చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనుకో, తమో గుణం. అర్థమైందా? సో ఈ మూడు గుణాలు లేకుండా ఉంటే పురుషోత్తమ యోగం. పురుషోత్తమ యోగంలో దైవాసుర సంపత్, చెడు లక్షణాలను వదిలేసి మంచి లక్షణాలను మాత్రమే తీసుకుంటే, దైవీ సంపదను మాత్రమే గ్రహిస్తే అప్పుడు మనకు కలిగేది శ్రద్ధ. శ్రద్ధ అనేది దైవీ సంపదల్లో ప్రధానమైంది. ఈ శ్రద్ధని కలిగి ఉన్నప్పుడు గుణాలు లేకుండా, తమో గుణం కాకుండా, రజో గుణం కాకుండా, సత్వగుణం కాకుండా
ఉన్న శ్రద్ధని కలిగి ఉంటే అప్పుడు మనకేం కలుగుతుంది? శ్రద్ధ ఉంటే ఏముంటుంది చెప్పు. కంప్లీట్నెస్. ఏం శ్రద్ధ కలుగుతుంది? ఉంటేనే complete అవుతుంది. ఏదైనా సరే వర్క్ అయినా ఏదైనా చెప్పు ఏముంటుంది. ఇప్పుడు చెప్పండి, గౌరవ్ ఏ గుణం నువ్వే గుణం? తమో గుణమా, రజోగుణమా, సత్వగుణమా, గుణాతీతమా? చిన్న కూర్చో. బయటకు వెళ్తున్నా. చెప్పు, నాకు ఈ మూడు గుణాలు లేవు చెప్పు. నాకు ఈ మూడు గుణాలు లేవు. నాకు గుణాతీతం, నేను గుణాతీతం. నేను కూడా చేస్తాం. అది అలాగే విన్యాత్రి కూడా. అసలు మనకి ఈ గుణాలే వద్దు, అర్థమైందా? తమో గుణం వద్దు. చెప్పు, తమో గుణం వద్దు, నమ్మగుణం వద్దు, రజోగుణం వద్దు, రజుడం వద్దు, సత్వగుణం వద్దు. తనుగుణం వద్దు. విన్యాత్రి, చెప్ప. నువ్వే గుణం చెప్పు. నువ్వే గుణం, తమో గుణమా, రజోగుణమా, సత్వగుణమా? నీ గుణం ఏంటి? ఏ గుణం నీకు? పంట, కుక్క, ఆవిడ, హ్యూమన్. హ్యూమన్ కదా చెప్పు. ఏంటి ఏంటి నువ్వేంటి? చెప్పు. ఆ ఏంటి? మనిషి అన్నాడు. మనిషివా అంటే సత్వగుణమా? సత్వగుణం వద్దు. నాకు చెప్పు చెప్పు, నాకు ఈ మూడు గుణాలు లేవు. నాకు ఈ మూడు గుణాలు లేవు. నేను గుణాతీతం. గుణాతీతం. చెప్పు, నేను గుణాతీతం. నేను పురుషోత్తముడిని. పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే ఏంటి? గుణాలు లేవు, గుణాతీతుడు అనమాట. అలా గుణాతీతంగా ఉండడానికి మనకి భగవద్గీత అనేది వర్క్ అవుతుంది, మనకి బాగా నేర్పిస్తుంది. భగవద్గీత బాగా చెప్తున్నది అంశం ఏంటంటే ప్రతిదాన్ని మూడు భాగాలు చేయాలి. ఎన్ని భాగాలు చేయాలి? మూడు భాగాలు చేయాలి. మూడు భాగాలు చేసి ఆ మూడు భాగాల్లో మనం ఉండకూడదు. ఓం ఓం తత్ తత్ సత్.